తరంలో మా పెద్దోళ్ళ తరంలో మా చారంకుల్ తరంలో ఏముండే ఒక మనిషి జీవితకాలం కోరిక ఏముంటుండే నేను ఉద్యోగం ఎక్కినా లేకపోతే నేను ఒక పని ఎక్కినా దిగిపోయే నాటికి నేను రిటైర్మెంట్ అయ్యే నాటికి ఇల్లు ఉండాలి ఇది కోరిక ఏదో అప్పో సప్పో చేయాలి కూడబెట్టుకోవాలి మొత్తానికి నేను రిటైర్ అయ్యేసరికి నేను అద్దీంట్లో ఉండద్దు కిరాయి ఇంట్లో ఉండద్దు పోయి నా ఇంట్లో నేను చావాలి ఇది కోరిక ఉంటుంది కానీ ఇవాళ పరిస్థితి ఏంది ఒక పిల్లగాడో పిల్లనో మీ అమ్మాయో అబ్బాయో ఉద్యోగం రాగానే ఏం చేస్తున్నారు మొదలు ఫ్లాట్ కొంటుండ్రా లేదా కొంటలేరా ఒక ఐటీ ఉద్యోగమో లేకపోతే ఇప్పుడు ఇవాళ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీల ఉద్యోగమో ఎందుకంటే ఇదివరకు ఇప్పటికి తేడా ఏంటంటే ఒకప్పుడేమో ఉద్యోగం దిగిపోయినాడు ఇల్లు కావాలని ఆలోచన చేద్దాం కానీ ఇవాళ ఏం ఆలోచన చేస్తాను ఉద్యోగం ఎక్కంగానే ఇల్లు కావాలని ఆలోచన చేస్తాను ఎందుకంటే సమాజంలో వచ్చిన మార్పు అది ఏం మార్పు వచ్చింది ఇవాళ నువ్వు కేవలం ఉద్యోగం ఎక్కంగానే ఇంకా 30 ఏళ్ళు ఈ పిల్లగాడో పిల్లనో పనిచేస్తారు వీళ్ళు సంపాదించుకునే తెలివి ఉంది చదువు ఉంది అవకాశాలు ఉన్నాయి అని బ్యాంకులు కూడా గుర్తించినాయి కాబట్టే అప్పు ఇస్తానే అప్పు ఎందుకు ఇస్తానే అది అప్పు కింద చూస్తలేరు వాళ్ళు పెట్టుబడి అనుకుంటాను ఆ పిల్లగాని మీద ఎదుగుతున్నోళ్ళు కాబట్టి తెలివి ఉన్నోళ్ళు కాబట్టి బుర్ర ఉన్నోళ్ళు కాబట్టి రేపు మళ్ళా కడతారు కాబట్టి పెట్టుబడి పెడుతున్నా అనుకొని 20 లక్షలో 30 లక్షలో 40 లక్షలో ఎంత అయితే అంత బ్యాంకులు అప్పిస్తామే ఓ గట్లనే తెలంగాణ రాష్ట్రం కూడా పెరుగుతున్న రాష్ట్రం కాబట్టి తెలివి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి సంపద పెంచే తెలివితేటలు ఉన్న నాయకుడు కాబట్టి 2014 నుంచి 2024 వరకు మనకు 72,000 కోట్ల అప్పుతోని మనకప్పచెప్తే మనమేం చేసినాం దానికి ఒక దిక్కు పాత బాకీలు కట్టుకుంటా ఇంటింటికి నీళ్ళు ఇచ్చుకుంటా కరెంటు సమస్య పరిష్కారం చేసుకుంటా 1,00,000 కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో 1,00,000 కోట్లలో మళ్ళీ రుణమాఫీ రూపంలో రకరకాలుగా ఇంకోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటా చెరువులను బాగు చేసుకుంటా ఊర్లను బాగు చేసుకుంటా జీతాలు పెంచుకుంటా ఇంతమందిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా చేసిన అప్పు మొత్తం ఎంతనే 10 ఏళ్ళల్లో అంటే 4,17,000 కోట్లు అంటే సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు మనం చేసినాం అప్పు కాదు నిజంగా చెప్పానంటే అది పెట్టుబడి ఇవాళ అప్పు చేస్తేవి అప్పు చేసి నల్లగొండ జిల్లాలో దామరచెర్లలో పెద్ద విద్యుత్ కేంద్రం కట్టినాం 4,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కట్టినాం అది అప్పు అంటావా పెట్టుబడి అంటావా అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా కరెంటు లేకపోతే ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది కరెంటు లేకపోతే వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఉండే తెలంగాణలో మరి ఎట్లా నడవాలి రేపటి రోజున కార్మికునికి రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికునికి వారానికి 3 రోజులు ఇంట్లో వండమంటే యాడికెళ్ళి నడుస్తుంది అందుకే కేసీఆర్ గారు మన భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు సంవత్సరానికి 40,000 కోట్లు తీసుకొచ్చి మనకు అవసరం భవిష్యత్తుకు అవసరం ఉన్న ఒక్కొక్కటి కట్టిండు అది కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు సీతారామ కావచ్చు దామెరచర్ల విద్యుత్ కేంద్రం కావచ్చు యాదాద్రి గుడి కావచ్చు 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు కావచ్చు 2,600 రైతు వేదికలు కావచ్చు 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసుడు కావచ్చు ఇట్లా ఒక్కొక్కటిగా కేసీఆర్ గారు మన భవిష్యత్తు కోసం 10 ఏళ్లలో మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టిండు నేను ఒక్క మాట అడుగుతున్నా సోదరులారా ఇవాళ జీతాలకు పైసలు లేవని చెప్పే సన్నాసులు ఇచ్చిన హామీలకు నెరవేర్చే ముఖం లేని సన్నాసులు అడగాల మీరు ఖచ్చితంగా ఏం అడగాలి 10 ఏళ్ళు మరి మీరు లేరా అసెంబ్లీలో 10 ఏళ్ళు బడ్జెట్లు పెట్టినప్పుడు మీరు లేరా 10 ఏళ్ళు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరన్నా లేరా ఇంకొకటి నాకు తెలియక అడుగుతా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా లగ్గం అయిపోయినాక చెప్తారా ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా ఆడ ఏమున్నది పరిస్థితి అవతల అత్తగారింటికి పిల్లనిస్తున్నాం కొత్త ఇంటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ ఏం సంగతి ఏమున్నది ఏం లేదు చూసుకుంటామా లేదా దీన్ని చూసుకొని చేస్తాం మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు ఈ అభయహస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు ఆ రోజు సోయి లేదా ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క ఓ టీవీ చర్చల మాకు మొత్తం తెలుసండి 50 ఏళ్ళు దేశాన్ని నడిపిన వాళ్ళం మాకు తెలియలేదా మాకు లెక్క తెలియదా 5 సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు 5 సార్లు మంత్రులు ఎంపీలైన వాళ్ళం మాకు అన్నేరికే సంపద సృష్టించుడు తెలుసు మా కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది అన్నీ చేసి చూపెడతాం 100 రోజుల్లో అని మాట్లాడిందా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇవాళ మా దేవన్న చెప్తున్నాడు రిటైర్ అయిన ఉద్యోగులు దాదాపు 8,000 మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడతలేవు కోర్టుకు పోతున్నారు ఒకరు పోతే కోర్టు ఒక్కొక్కలకు రిలీఫ్ ఇస్తుంది డిఏలు 5 ఉంటే ఒకటి ఇచ్చిండ్రు పిఆర్సీ దిక్కు కూడా లేదు పిఆర్సీ చూసుడు లేదు మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ అని మాట్లాడుతున్నారు అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఎప్పుడైనా మనం చూడాల్సింది ఆస్తులు అప్పులు 2 చూడాలి ఆనాడు మీరు అప్పచెప్పినాడు బడ్జెట్ ఎంత ఈరోజు ఎంత
ఆ రోజు అప్పు ఎంత, ఈరోజు ఎంత? సంవత్సరానికి కేసీఆర్ 40,000 కోట్ల అప్పు చేస్తే గిన్ని పనులు చేసిండు. రేవంత్ రెడ్డిని మీరు అడగాలి, ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా? 1,40,000 కోట్లు. 1,40,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే, ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,40,000 కోట్లు. సరే, మరి కేసీఆర్ ఏం చేసిండంటే, నేను జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్న మధుసూదనాచారి గారు మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, 1,40,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక కొత్త పైప్ లైన్ వేసినావా? కొత్త కాలువ తవ్వినవా? ఒక్క పోని రైతు బంధు పెంచినవా? ఒక కార్మికునికి లాభం చేసినవా? ఒక ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా? చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా? మరి ఏం బీకినావు 1 ఇయర్లో? ఏడుకెళ్ళిపోయినాయి మరి 1,40,000 కోట్లు ఎడవేని?